మీరు ఎప్పుడైనా మీ అమ్మమ్మ తాత వాళ్ళతో కానీ అమ్మ నాన్నలతో బజార్కి ఎప్పుడైనా వెళ్ళారా? అక్కడ కూరగాయలు పండ్లు కొనేటప్పుడు ఈ మాటలు విన్నారా? అమ్మ, 10 రూపాయలకి గోంగూర కట్టలు ఎన్ని? రెండండి. రెండా? మూడివి. కేజీ టమాటీ ఎంత? 100 రూపాయలండి. 100 రూపాయల? ఎక్కువ చెప్తున్నావు, 80 రూపాయలు తీసుకో అనే మాటలు ఎప్పుడైనా విన్నారా? దాన్ని ఫైనాన్షియల్ భాషలో ఏమంటారో తెలుసా? వెల్కమ్ టు కిడ్కాన్ అకాడమీ, ద మనీ అండ్ బిజినెస్ స్కూల్. దాన్ని నెగోసియేషన్ అంటారు. మన వాడుక భాషలో బేరం ఆడడం అంటారు. మీరు దాన్ని తక్కువగా చూడకండి. మనం ఒక నెలలో చాలా వస్తువులు కొంటాం. మనం ఈ నెగోషియేషన్ స్కిల్ ఫాలో అవ్వడం వల్ల చాలా డబ్బులు ఆదా చేసుకుంటాం. అయితే అన్ని సందర్భాలలో మనం బేరం ఆడడానికి అవకాశం ఉండకపోవచ్చు, కానీ చాలా సందర్భాలలో మనం బేరం ఆడితే ఆ వస్తువు ధర అనేది మనకి తక్కువకు వస్తుంది. దానివల్ల మన డబ్బులు చాలా ఆదా అవుతాయి. దానికోసం మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. నెంబర్ 1, మనం ఏదైతే వస్తువు కొంటామో ఆ వస్తువు ధర ఎంత అని అడగాలి. నెంబర్ 2, ధర కొంచెం ఎక్కువగా చెప్పినట్టున్నారు, తగ్గించకూడదు. నెంబర్ 3, మనం తగ్గించి అడిగినప్పుడు అతను ఇస్తే ఓకే, ఒకవేళ ఇవ్వకపోతే మరి కొంచెం పెంచండి. ఇలా చేయడం వల్ల మన డబ్బులు ఖచ్చితంగా ఆదా అవుతాయి.